తిరుపతి జిల్లా కోడూరు పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు. నాయుడుపేటకు చెందిన చిట్టేటి అనిల్ కుమార్, శ్రీనివాసులు అనే ఇద్దరు చైన్ స్నాచర్లను గూడూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 9 లక్షల రూపాయలు విలువ చేసి 142 గ్రాముల బంగారు నగలు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే క్రైమ్ ఎక్సలెన్స్ మేడం గారి పర్యవేక్షణలో డిఎస్పీ గారు గూడూరు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు రూరల్ ఎస్ఐ గారు వెహికల్ చెక్ చేస్తా ఉంటే నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర 2 అఫెండర్స్ దొరికారు. దానిలో భాగంగా మొత్తం మన గూడూరులో మొత్తం 8 కేసులని నేరం ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో అన్ని కూడా స్నాచింగ్, ఆడవారు నడిచి వెళ్తా ఉంటే వీళ్ళు బైక్ మీద ఫాలో అయ్యి ఒక అతను పోయి అడ్రస్ ఎటు వెళ్తుందని అడగటము, బైక్ మీద ఎదురుంటము చేయటం జరిగింది, స్నాచింగ్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మన గూడూరు, చిల్లకూరు సంబంధించినవి. మెయిన్ ఏంటంటే దీనిలో ఎస్ఐ గారి అబ్జర్వేషన్ లో హెడ్ కానిస్టేబుల్ క్రైమ్ టీమ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా నాయుడుపేటకు సంబంధించిన ముద్దాయిలు వ్యక్తులు. ఒకడు అనిల్ కుమార్, రెండో అతను సంక్రాంతి శ్రీనివాసులు, మూడోవాడు మెయిన్ వచ్చేసి బల్లి వెంకటేశ్వర్లు అనేవాడు మెయిన్ దీనికి కర్మాక్రియ. అతను వచ్చేసి ఆల్రెడీ నిన్న బాలాజీ నగర్ లో అఫెన్స్ దాంట్లో A1 ముద్దాయి, వాడు వీళ్ళకి మామ అవుతాడు. టీం లాగా ఏర్పరచు